ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న నేను మీకు ఒక వర్క్ ఇచ్చాను, చేయలేదు. సింపుల్ వర్క్ చేశారా ఎవరైనా? హలో, ఎర్రర్కేమా? నాకు స్క్రీన్ షాట్ పెట్టాల్సింది. నేను మీకు సజెషన్ ఇచ్చేవాడిని కదా, ఇలా కాదు ఇలా చేయాలని చెప్పేవాడిని కదా. స్క్రీన్ షాట్ అంటే డైరెక్ట్ ఫోటో తీయండి సరిపోతుంది. ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నారనుకోండి, వాట్సాప్లో ఉండి మీరు గ్రూప్లో ఉండి ఫోటో తీసి పంపిస్తే సరిపోతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మోహన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, వెరీ సింపుల్ ఇది. ఇంకా ఇంకెవరు చేయలేదా? సుష్మిత, రేణుక, మహమ్మద్, అజార్ అలీ, పావని, ఎవరు చేయలేదా? చాందిని, సింపుల్ వర్కే కదా ఇచ్చింది నేను. చూడండి చూపిస్తాను. ఓకే, సెలెక్ట్ కస్టమర్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, ఇక మనకు కావాల్సిందంటే లెఫ్ట్ సైడ్ నుంచి 1 క్యారెక్టర్, రైట్ సైడ్ నుంచి 1 క్యారెక్టర్ కావాలి అంటే ఏం ఫంక్షన్ తీసుకోవాలి ఇప్పుడు? అవన్నీ గుర్తున్నాయా? హలో, లైకా? నేను చెప్పిన ఫంక్షన్స్ లో లైక్ లేదే. ఎల్ ప్యాడ్ ఆర్ ప్యాడ్. ఓకే ఓకే గుడ్. ఎల్ ప్యాడ్, దీనికి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయి ఎక్స్ట్రా? ఓన్లీ ఎల్ ప్యాడ్ అని సరిపోతుందా? 1 parameter required. Comma, rpad ఇలా తీసుకుంటే మనకి. అండ్ ఇంకొకటి నేనేం చెప్పాను మీకు, స్టార్స్, సంథింగ్ స్టార్స్, సంథింగ్ సింబల్స్. ఇదే కదా నేను అనుకుంది. ఎర్రర్ వాట్? ఓకే, ఎర్రర్ ఎందుకు వచ్చింది ఇది ఇప్పుడు? మీరు నన్ను ఇచ్చేశారు. ఓకే,
మీరు నన్ను డిస్టర్బ్ చేశారు. ఎల్ ప్యాడ్ కాదు, లెఫ్ట్. ఏంటి లెఫ్ట్ రైట్ కదా? ఎస్. పృథ్వీ ఠాగూర్, యు ఆర్ రాంగ్. ఓకే, ఇది ఈ విధంగా మనకు వచ్చింది లెఫ్ట్ రైట్. మనం దీన్ని కంకాట్ చేస్తున్నాం. కంకాట్ ఈ విధంగా యాజ్ న్యూ నేమ్ అని ఈ విధంగా మనం అనుకున్నాం. గుడ్. కానీ ఇక్కడ ఏం చెప్పాను మీకు, లాస్ట్ ఇంకొక ఫీల్డ్ కూడా తీసుకుందాం. ఏంటి? కస్టమర్ నేమ్. ఓకే, కస్టమర్ నేమ్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే నాకు అన్నే కావాలి, ఇలా మొత్తం ఇలా బై డిఫాల్ట్ ఈ విధంగా రాకూడదు అన్న నేను. దానికి మీరు చేస్తామన్నారు బట్ చేయలేదు. వెరీ సింపుల్. ఇక్కడ మనకి స్టార్స్ ఇవి అవసరం లేదు. అవసరం లేకుండా మనము దీని నుంచి కానీ దీని నుంచి కానీ, అంటే లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ ఏదైనా ఒకటి మనం తీసుకొని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఆర్ ప్యాడ్ ఆర్ ఎల్ ప్యాడ్ అనేది తీసుకోవాలి. ఆర్ ప్యాడ్ ఆర్ లెఫ్ట్ ప్యాడ్ సందర్భాన్ని బట్టి. నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ దాంట్లో ఆర్ ప్యాడ్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏమంటున్నానంటే కామా కామా ఓకే, ఒక ప్రజెంట్ నేను 3 క్యారెక్టర్స్ అంటున్నాను, లేదా ఒక 4 క్యారెక్టర్స్ అంటున్నాను. ప్రజెంట్ 4 క్యారెక్టర్స్ దేంతో ఫిలప్ చేయాలి? స్టార్తో ఫిలప్ చేయాలి అన్నా నేను. ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఎక్స్ట్రా ఉంటే స్టార్తో ఫిలప్ చేయాలి అన్నా నేను. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. ఇక్కడ రాజు ఇట్లా సేమ్ ఇంతకుముందు ఎలా వచ్చిందో అలానే వచ్చింది. దర్ ఇస్ నో డిఫరెన్స్. ఇంతకుముందు ఎలా వచ్చిందో అలానే వచ్చింది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ మనకి లెఫ్ట్ అనే ఫంక్షన్ ఈ కస్టమర్ నేమ్ లో నుంచి 1 క్యారెక్టర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ 1 క్యారెక్టర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అండ్ దాన్ని మళ్ళీ ఇంకో ఫంక్షన్ లో పెట్టాను, ఆర్ ప్యాడ్ అనే ఫంక్షన్ లో పెట్టాను. ఆర్ ప్యాడ్ అనే ఫంక్షన్ లో పెట్టి ఎదుగుతున్నాను. ఈ ఆర్ ప్యాడ్ అనేది అండ్ రైట్ ప్యాడ్ అని ఏం చేస్తుంది అంటే ఇక్కడ వచ్చిన టెక్స్ట్, అంటే దీంట్లో ఉన్న టెక్స్ట్ ఎంతైతే ఉందో దీని ద్వారా అవుట్పుట్ వచ్చింది అంటే ఏమొస్తుంది? సింగిల్ క్యారెక్టర్ వస్తుంది. సింగిల్ క్యారెక్టర్ అంటే స్టార్టింగ్ లెటర్ వస్తుంది. స్టార్టింగ్ లెటర్ ని ఐ మీన్ ఈ క్యారెక్టర్ ని, ఈ స్ట్రింగ్ ని మేక్ ఇట్ 4 క్యారెక్టర్. ఇక్కడ ఏదైతే క్యారెక్టర్ వస్తుందో సమ్ స్ట్రింగ్ బయటకు వస్తుందో ఆ స్ట్రింగ్ క్యారెక్టర్స్ ని 4 గా మార్చమని చెప్తున్నాను. 4 గా మార్చమని చెప్తున్నాను. ఎక్కువ వస్తే తగ్గించుకుంటున్నాను, తక్కువ వస్తే దీంతో ఫిలప్ చేయమంటున్నాను. తక్కువగా అనుకుంటే ఈ స్టార్ తో ఫిలప్ చేయమంటున్నాను. అందుకని ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ నుంచి 1 క్యారెక్టర్ వస్తుంది కదా, మేక్ ఇట్ 4 అన్నాను కదా, మిగతా వాటిని దీంతో ఈ స్టార్ తోటి ఫిలప్ చేసింది. అందుకని ఆర్ రిమైనింగ్ 3 స్టార్స్ అన్నిటికీ 3 3 3 3 ఇలా వచ్చింది. ఇక్కడ నేను 4 పెట్టాను కాబట్టి 3 స్టార్స్ వచ్చినాయి. 4 పెడితే 3 స్టార్స్ ఎందుకు వచ్చినాయి? ఆల్రెడీ 1 క్యారెక్టర్ వస్తుంది, ఆల్రెడీ 1 క్యారెక్టర్ ఇక్కడ ఉంది. ఓకే, అందుకని చెప్పేసి రిమైనింగ్ 3 అంటే టోటల్ 4 వస్తాయి కదా. ఇప్పుడు చూడండి, నేను 5 అని అనుకోండి, 5 అని అనుకుంటే అక్కడ 4 స్టార్స్ వస్తాయి. 4 స్టార్స్ వస్తాయి చూడండి. ఓకే, నేను 10 అంటే 9 స్టార్స్ వస్తాయి. ఇలా. బట్ ఇదే ప్రాబ్లం మనకి ఇక్కడ. అంటే ఎన్ని తీసుకోవాలి? ఇది కస్టమర్ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలి. కస్టమర్ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలి తప్ప ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ పారామీటర్ వాల్యూ ఫిక్స్డ్ గా మనం 5 4 అట్లా ఇవ్వకూడదు. కస్టమర్ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలి. అందుకని ఇక్కడ క్యారెక్టర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కౌంట్ చేసే
మనకి ఒక ఫంక్షన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ char length. char length ఉంది కదా. char length ఇక్కడ char length అని కాకుండా char len వరకే ఉందనుకుంటా, చూద్దాం. char len ఆర్ char length చూద్దాం. char len ఇక్కడ చూసి తెలుస్తుంది కదా ఎగ్జాక్ట్ ఫంక్షన్ ఏమేంటో. ఫంక్షన్ ఏముందో మనకి char length పూర్తిగా ఉంది. అఫ్ కోర్స్ మనకి char length అని కూడా ఉంటుంది, LEN కూడా ఉంటుంది, పనిచేస్తుంది. అది చూద్దాం. char len కూడా పనిచేస్తుంది. ఓకే, ఈ char len అనేది ఏం చేస్తుందంటే కంప్లీట్ పెడదాం. ఈ char length అనేది ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే, ఈ కస్టమర్ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ మనకి ఇక్కడ తీసుకొచ్చిస్తుంది అనమాట. అన్ని క్యారెక్టర్స్ తీసుకొచ్చి ఇస్తుంది. మనకి నంబర్ వస్తుంది, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, నంబర్ వస్తుంది. మనం ఇంతకుముందు మాన్యువల్ ఇచ్చేవాళ్ళం నంబర్, దాని మీద ఇక్కడ డైనమిక్ తీసుకున్నాం నంబర్ని. అంటే కస్టమర్ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ని కౌంట్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్ పక్కన 3 వచ్చినాయి, కే పక్కన 4 వచ్చినాయి, పి పక్కన 5 వచ్చినాయి. అంటే ఫిక్స్డ్గా లేవు, ఈ పేరుని బట్టి మారుతున్నాయి, ఫిక్స్డ్గా లేవు. చూడు, ప్రకాష్కి అయితే చాలా వచ్చినాయి. ఓకే, ప్రకాష్కి అయితే చాలా వచ్చినాయి. చూడండి, ప్రకాష్ పైకి చాలా స్టార్లు వచ్చినాయి. అంటే ఫిక్స్డ్ స్టార్స్ లేవు, డైనమిక్ గా ఉన్నాయి స్టార్స్ అక్కడ. ఓకే, డైనమిక్ గా అక్కడ ఫిలప్ అయినాయి. కానీ కరెక్ట్ గా వస్తున్నాయా చూద్దాం. ఇక్కడ మొత్తం ఎన్ని 3 స్టార్స్ మధ్యలో ఉన్నాయి. కానీ ఆర్ కి యూ కి మధ్యలో ఓన్లీ 2 క్యారెక్టర్సే ఉండాలి, కానీ ఇక్కడ 3 ఉంటుంది. ఎందుకని 3 వస్తున్నాయి, 2 రాకుండా? అంటే మనము లాస్ట్ లో ఇంకో క్యారెక్టర్ ని యాడ్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఈ రైట్ ఎక్స్ట్రాక్షన్ లాస్ట్ లో ఇంకో క్యారెక్టర్ ని యాడ్ చేస్తున్నాం మనం. అంటే ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కదా, అందుకని మనం ఇక్కడ ఏం చేద్దామంటే char length -1 పెట్టామనుకోండి. char length -1 పెట్టామనుకోండి, ఇప్పుడు ఉన్న దాంట్లో నుంచి ఒకటి తీసేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, కరెక్ట్ గా వచ్చేస్తుంది. కరెక్ట్ గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ సేమ్ ఉంటాయి, నో డిఫరెన్స్ అనమాట, సేమ్ ఉంటాయి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మనకి క్యారెక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసాం, మధ్యలో ఏమని చెప్పకుండా హైడ్ చేసాం. అంటే ఇప్పుడు గెస్సింగ్ చేసుకోవటం. ఇంకా అంటే ఒరిజినల్ నేమ్ ని లేదా ఒరిజినల్ నంబర్ ని, అది ఫోన్ నంబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని చూపించకుండా హైడ్ చేసాం. అది ఓకేనా? అంటే మనకి తెలిసిన ఫంక్షన్స్ ని ఉపయోగించుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ ని ఎలా తెచ్చుకుంటాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఓకే, మీకు ఇవన్నీ మీకు తెలిసినవే. కంకాట్ చెప్పాను, ఆర్ ప్యాడ్ చెప్పాను, అండ్ ప్యాడ్ గురించి చెప్పాను, అవి ఎందుకు ఉపయోగపడతాయి ఏంటి అనేది. అండ్ లెఫ్ట్ చెప్పాను. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్. char length చెప్పాను. char length స్టార్టింగ్ చెప్పాం మనం. వీటన్నిటిని ఉపయోగించి వీటన్నిటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఈవెన్ జస్ట్ లైక్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, లేదా వచ్చిన టాయ్ పజిల్స్ ఉంటాయి కదా, జస్ట్ లైక్ పజిల్ అనమాట. టాయ్ కన్స్ట్రక్షన్ కోసం మనకి చూస్తుంటాం మార్కెట్లో, షాపుల్లో టాయ్స్ అన్ని స్పేర్ పార్ట్స్ ఇస్తారు, రకరకాల స్పేర్ పార్ట్స్ ఇస్తారు. వాటన్నిటిని ఇచ్చి మనల్ని తయారు చేసుకుంటారు టాయ్. అలాంటిది ఇది కూడా, ప్రోగ్రామింగ్ అనేది కూడా అలాంటిదే. ఇవన్నీ టూల్స్ అని ఉంటాయి, వాటి బేస్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ మనకి ఎలాంటి అవుట్పుట్ కావాలంటే అలాంటి అవుట్పుట్ ఓకే మనము చేసుకోవచ్చు అనమాట. బ్రిక్స్ ఉంటాయి కదా, బ్రిక్స్ టాయ్స్ ఉంటాయి చూడండి. బ్రిక్స్ టాయ్స్ వస్తాయి, మనం దాంతో ఎలాంటి టాయ్ కావాలంటే అలాంటి టాయ్ తయారు చేసుకోవచ్చు. అలాంటిదే ప్రోగ్రామింగ్ కూడా. వీటన్నిటిని ఉపయోగించి మనకు కావాల్సిన అవుట్పుట్ ని మనం జనరేట్ చేసుకోవాలి, మనం తయారు చేసుకోవాలి ఆర్ డెవలప్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ డేటాబేస్ సర్వర్ ఏమొస్తుంది?
ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టు. 1046 అంటే డేటాబేస్ ఓపెన్ చేస్తుంటేనా, కొరీ రన్ చేస్తుంటేనా? కొరీ రన్ చేస్తానా? నా ఒకసారి నీకు స్క్రీన్ షాట్ పెడితే నాకు వాట్సాప్లో నేను వెంటనే అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్తా కదా. ఆ పక్కన మెసేజ్ కూడా ఉంటుంది. ఓకే, ఏమొస్తుంది 1046 అంటే పక్కన నో డేటాబేస్ అని వస్తుందా? డేటాబేస్ ఎర్రర్, డిఫాల్ట్ డేటాబేస్ పెట్టు. యూజ్ డేటాబేస్ ఆర్ టేబుల్ దగ్గర డేటాబేస్ నేమ్ ఇవ్వు. అది జనరల్ ప్రాబ్లమే కదా అది. నువ్వు డేటాబేస్ ఇవ్వకపోతే నేను చెప్పాను మీకు స్టార్టింగ్, టేబుల్ మెన్షన్ చేసి ప్రతి చోట చూడండి, కస్టమర్స్ టేబుల్ ఉందా, కంపల్సరీగా మీరు టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏంటది? ఈ మార్ట్ డాట్ కస్టమర్స్ ఇలా ఇవ్వాలని చెప్పాను మీకు. అది మీరు మిస్ చేసినట్టున్నారు. లేదా యూజ్ డేటాబేస్ అంటే డిఫాల్ట్ డేటాబేస్ సెట్ చేసుకోవాలి. లేదా ఇలాగైనా సెట్ చేయాలి. లేదంటే మీ ఎస్క్యూఎల్ ఫైల్ ఏదైతే ఉందో, ఎస్క్యూఎల్ కోడ్ ఎడిటర్, దాని స్టార్టింగే యూజ్ డేటాబేస్ ఈ మార్ట్ అని డిఫాల్ట్ డేటాబేస్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అలాగనే చేయాలి, ఇలాగనే చేయాలి. ఓకే, గుడ్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. న్యూ టాపిక్స్ కి మనం డేట్కి సంబంధించిన వాటికి వెళ్తున్నాం. ఒక సబ్ డేట్ చెప్పుకున్నాం. అండ్ డేట్ ఫంక్షన్ ఉంది మన దగ్గర. డేట్ అండ్ డేట్ డిఫరెన్స్ ఇవన్నీ కూడా చూద్దాం. ఈ డేట్ ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఏదో టాపిక్ చెప్పినట్టున్నాను. ఓకే, అప్డేట్ ఐ మీన్ డేట్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే చెప్పినట్టున్నాను ఇంతకుముందు మీకు. ఇప్పుడు అవసరం లేదు మనకి. ఓకే, సెలెక్ట్ నవ్ అనే ఫంక్షన్ ఉంది మనకి. నవ్ అనే ఫంక్షన్ ఉంది. లేదా కరెంట్ డేట్ టైం, కరెంట్ టైం స్టాంప్ ఆర్ నవ్, ఈ రెండింటితోటి మనం డేట్ అండ్ టైం రెండింటిని తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నవ్ ఉంది. ఈ నవ్ లో నుంచి నాకు ఓన్లీ డేట్ కావాలి. దానికోసం మనకి ఇక్కడ డేట్ అనే ఇంకొక ఫంక్షన్ ఉంది. అది ఈ నవ్ లో డేట్ అండ్ టైంలో నుంచి డేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓన్లీ డేట్ వస్తుంది. నువ్వేదైనా కంపేర్ చేయాల్సినప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్, నాకు ఇది బాగుండదు, అలా చూడటానికి కూడా నాకు నచ్చదు అనమాట. స్మాల్ లెటర్స్. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఆర్డర్స్ అన్నాను. నాకు అన్ని విధంగా ఆర్డర్ డీటెయిల్స్ వచ్చినాయి. అఫ్ కోర్స్ ఇక్కడ ఆర్డర్ డేట్ ఇక్కడ నాకు నచ్చలేదు, డేట్ అండ్ టైం రెండు నాకు నచ్చలేదు అనుకోండి. ఇన్ కేస్ నాకు ఇలా వద్దు, నచ్చలేదని కాదు, నచ్చకపోతే అట్లా ఉండదు, రిక్వైర్మెంట్ ఉండాలి. నాకు ఇక్కడ ఓన్లీ డేట్ కావాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే, ఆర్డర్ ఐడి కామా ఆర్డర్ డేట్ కామా కస్టమర్ ఐడి, ఇవే కదా, ఇవే 3 కాలమ్స్. సేమ్ దీంట్లో మనం ఆర్డర్ ఐడిని ఏం చేయాలి అంటే, డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి
యాజ్ ఆర్డర్ డేట్ పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఈ ఫంక్షన్ కూడా చూపిస్తుంది అనమాట ఫీల్డ్ నేమ్ లో. చూడండి ఆర్డర్ డేట్ సేమ్, ఓన్లీ డేట్ వచ్చింది, డేట్ అండ్ టైం రాలేదు. అంటే డేట్ అండ్ టైంలో నుంచి డేట్ ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. డేట్ అండ్ టైంలో నుంచి డేట్ మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనకు అది ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ అదే జరిగింది. అట్లా డేట్ అండ్ టైంలో నుంచి ఓన్లీ డేట్ ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అలానే టైం కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఇంకొకటి టైం మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. టైం వచ్చింది అంటే నవ్లో నుంచి, అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ నవ్ ఫంక్షన్ నుంచి, నవ్ ఫంక్షన్ లో డేట్ అండ్ టైం ఉన్నాయి, రెండు ఇప్పుడు సపరేట్ అయిపోయినాయి. అదేవిధంగా మనకి ఈ డేటే కాకుండా ఇయర్, ఓకే, అండ్ మంత్, డే, అవర్, మినిట్, సెకండ్, ఇలా ఇవన్నిటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మినిట్ ఒకటి సరిగా లేదు. ఓకే, ఇప్పుడు చూస్తే మంత్ 6th మంత్, ఇయర్ 21st, 18th డే, ఓకే, అండ్ 14 hour 30 minute 31 second. అంటే ఇక్కడ చూడండి మనం నవ్లో నుంచి డేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసాం, కంప్లీట్ డేట్, కంప్లీట్ టైం, అండ్ ఓన్లీ ఇయర్, ఓన్లీ మంత్, ఓన్లీ డే, ఓన్లీ అవర్, ఓన్లీ మినిట్స్, ఓన్లీ సెకండ్స్, అఫ్ కోర్స్ ఓన్లీ మిల్లీ సెకండ్ కూడా మనం చేయొచ్చు. ఓకే, ఇలా ఇవన్నీ మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ కొన్ని విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకోటి డేట్ డిఫరెన్స్ ఉంది. డేట్ డిఫ్, ఓకే, డేట్, ఒక నిమిషం, సెలెక్ట్ డేట్ డిఫరెన్స్ ఉంది. డేట్ డిఫ్ అంటే ఇక్కడ నవ్ ఫంక్షన్ యూజ్ చేయాలి, సంథింగ్ డేట్ 1945 0105 ఇది సంథింగ్ ఇలా
కారణం అనుకోండి. ఓకే, లేదంటే ఇంకోటి ఏం చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం. 1977 06/16 డేట్ ఆఫ్ బర్త్. డేట్ డిఫరెన్స్ లో మనకి డేస్ వచ్చినాయి 16,000. ఓకే, 73 డేస్ అయింది ఇప్పుడు వరకు పుట్టి. డేస్, నంబర్ ఆఫ్ డేస్ వచ్చినాయి, డేట్ డిఫరెన్స్. దీన్ని మనం మంత్స్ లోకి కన్వర్ట్ చేస్తే డివైడ్ బై 30 అంటే 535 మంత్స్ అయింది. దీన్ని ఇంకా ఇయర్స్ లో కన్వర్ట్ చేస్తే 44 years 44 పాయింట్ అని వస్తుంది. ఓకే, 44 పాయింట్ అని వస్తుంది. ఇక్కడ 6 ఎందుకు వచ్చింది? రాకూడదు కదా, 2 days అయింది కదా. 2 daysకి ఇంత వాల్యూ, ఇంత ఇయర్స్ ఎందుకు కన్వర్షన్ వచ్చింది అంటే మనకి మధ్యలో లీఫ్ ఇయర్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా 30th చేసాం కదా, కొన్ని 28 ఉంటాయి, కొన్ని ఇట్లా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. దాన్ని సంథింగ్ ఇంకా దానికి వేరే మనం డైరెక్ట్గా 30 ఇవ్వకుండా కూడా కొన్ని ఉంటాయి మనకి. ఓకే, డేస్కి కానీ వీటిలో కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్గా రావడానికి కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. మనకి ఎగ్జాక్ట్ 44 రావాలి, 44.000 రావాలి. ఓకే, కానీ మనకి అట్లా రాలేదు. ఓకే, అంటే ఇప్పుడు మీకు దీన్ని ఓన్లీ నాకు ఇయర్స్ ఎన్నో తెలియాలి. దానికి నేను వేస్తానంటే ఫ్లోర్ ఏంటి, ఫ్లోర్ అనే ఫంక్షన్ తీసుకొని ఇయర్స్ యాజ్ ఇయర్స్ 44 years 44 years old. ఓకే, అవి మనకు ఆ విధంగా అంటే డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని మనం ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అని క్యాలిక్యులేట్ చేసే క్యాలిక్యులేటర్ అనమాట. ఇది అప్రాక్సిమేట్ క్యాలిక్యులేటర్. దీన్ని బేస్ చేసుకొని ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ అని తెలుసుకోవాలి అంటే, ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ తెలుసుకోవాలి అంటే ఓన్లీ ఇయర్స్ వచ్చినాయి, ఇంకా డేస్ కావాలి, ఇంకా మంత్స్ కావాలి. అవన్నీ ఎలా చేస్తాం మనం? నాకు ఓన్లీ మంత్స్ కావాలి. ఓకే, చూడండి, దీంతో మనకి ఏమొస్తుంది? కామా పెట్టి మళ్ళా నేను దీన్ని చేస్తున్నాను. ఇక్కడ 44 అని చెప్పేసి పాయింట్స్ లో సంథింగ్ ఇచ్చింది, 44 అని చెప్పేసి పాయింట్ లో సంథింగ్ ఇచ్చింది. ఓకే, నాకు 44 అవసరం లేదు, ఎందుకంటే 44 ఇయర్స్ ఆల్రెడీ ఎక్స్ట్రాక్టెడ్. 44 అవసరం లేదు, నాకు రిమైనింగ్ కావాలి. ఓకే, దానికోసం మనం ఇక్కడ దీన్ని బ్రాకెట్లో పెట్టుకొని దీన్ని బ్రాకెట్లో పెట్టి మైనస్ మళ్ళా 2 బ్రాకెట్స్ లో పెట్టుకొని ఓకే, ఇక్కడ ఫ్లోర్ వాల్యూతో 44 ఫ్లోర్ సంబంధించిన ఏదైతే ఉందో, ఆఫ్ కోర్స్ స్మాల్ లెటర్స్ రావాల్సిన క్యాపిటల్ లెటర్స్ వచ్చినాయి. 44 ఇక్కడ వచ్చేటట్టు ఈ విధంగా చేశాను నేను. యాజ్
మంత్స్ మంత్స్ కాదు, మంత్స్ అప్పుడే రాదు, ఇంకా తీసుకురావాలి దాన్ని. యాజ్ తీసేద్దాం, యాజ్ ఇప్పుడే వద్దు, ఇంకా తీసుకురావాలి దాన్ని. ఇప్పుడు ఏమొచ్చింది? 0.64 సంథింగ్ ఈ విధంగా వచ్చింది, 0 సంథింగ్ ఇలా వచ్చింది. ఓకే, ఓకే. మనకి ఇప్పుడు ఓకే, దీన్ని షార్ట్ కట్ లో కూడా చేయొచ్చు, కానీ ఓకే 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 ఓకే. నాకు ఇప్పుడు మంత్స్ రావాలి. ఇది మనకి దేంట్లో ఉంది? ఇది మనకి దేంట్లో ఉంది చెప్పండి? పాయింట్స్ ఇయర్స్ లో ఉంది. ఇయర్స్ లో దాన్ని, ఇయర్స్ ని మంత్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 12 చేయాలి, ఇంటూ 12 చేయాలి. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. ఇంటూ 12 చేస్తే ఎలా ఎందుకు వచ్చింది అంటే బ్రాకెట్ ప్రాబ్లం. హోమ్ బ్రాకెట్ ఎస్ 7 మంత్స్ వచ్చింది, 7.7 మంత్స్ వచ్చింది. 7.7 మంత్స్ అంటే డేస్ కూడా ఉన్నాయన్నమాట, అంటే డేస్ కూడా ఉన్నాయన్నమాట, డేస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే గుడ్. ఇప్పుడు దీని ఒకసారి కాపీ చేస్తున్నాం మనం, అండ్ కాపీ హోమ్. ఇక్కడ మనం దీనికి ఫ్లోర్ పెట్టాలి, ఫ్లోర్ పెట్టి ఎండ్ పెట్టి ఎండ్ ఫ్లోర్ పెట్టి రన్ చేస్తే 7 వచ్చింది. ఇక్కడ లాస్ట్ లో యాజ్ మంత్స్ అని పెడుతున్నాను. గుడ్, 7 మంత్స్. ఇంకా డేస్ కూడా ఉంటాయి కదా, డేస్ కూడా ఉన్నాయి కదా. ఓకే, వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే, డేస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఓకే. ఇప్పుడు మనకి నేను రివర్స్ లో చేస్తున్నాను అనమాట. దాన్ని ఇయర్స్ లో వచ్చిన దాన్ని మంత్స్ లో కన్వర్ట్ చేశాం కదా, మంత్స్ లో వచ్చిన దాన్ని డేస్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను నేను, ఫ్లోర్ కాక ముందు కాపీ చేశాను, హోమ్ మళ్ళీ కాపీ చేసుకున్నాను. కావాలంటే ఫ్లోర్ కాక ముందు కాపీ చేశాను. ఓకే, ఇక్కడ నేను బ్రాకెట్స్ పెట్టి నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ దాంట్లో నుంచి అంటే ఫ్లోర్ వాల్యూ కాదనమాట, అది ఎగ్జాక్ట్ వాల్యూ నుంచి మైనస్ చేసి ఓకే ఫ్లోర్ వాల్యూని తీసుకొస్తున్నాను. తీసుకొస్తే అన్నిటినీ కలిపి
ఇంటూ కాదు, డివైడెడ్ బై కాదు, ఇంటూ మంత్స్ ని డేస్ లో కన్వర్ట్ చేయడానికి 30 మళ్ళా దీన్ని హోమ్ ఫ్లోర్ అని చెప్పేసి ఇలా తీసుకొచ్చేసి యాజ్ డేస్ 22 డేస్ అంటే 44 years 7 months 22 days. ఓకే, ఇది ఒక ఏజ్ క్యాలిక్యులేటర్. అంటే ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఏజ్ ని విధంగా క్యాలిక్యులేట్ చేసే ఒక ఇది. దీనికి మనం ప్రొసీజర్ రాసుకుంటే ఈజీగా వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఇది రాంగ్. ఇది ఓకే, ఇది రాంగ్. ఇది ఎందుకంటే మనం డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 1977 6/16 అంటే మనం 2 days బ్యాక్. బట్ ఇది 44 years and 2 days రావాలి. 44 years 2 days రావాలి. కానీ మనకి ఇక్కడ 7 months 22 days ఎక్స్ట్రా 20 days ఎక్స్ట్రా వచ్చింది. 7 months 20 days ఎక్స్ట్రా వచ్చింది. దానికి కారణం ఏంటంటే మనము ఎగ్జాక్ట్ 30 మంత్స్ అంటే 30 అంటున్నాం. ఓకే, అక్కడ మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది. మనకి కొన్ని 28 days ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి. దాంట్లో ఉన్న డిఫరెన్స్ అది ఐ థింక్ అయి ఉండొచ్చు. ఓకే, రియల్ క్యాలెండర్ని బేస్ చేసుకొని చేస్తే అది వేరే వస్తుంది. రియల్ క్యాలెండర్ని బేస్ చేసుకొని వస్తే ఇది ఓన్లీ మనము నార్మల్ గా చేసాం కాబట్టి మనకి ఇలానే ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. ఇది ఇంత డిఫరెన్స్ వచ్చింది. దానికి కూడా నేను చెప్తాను మీకు. ఓకే, ఎగ్జాక్ట్ రావాలంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ చెప్తాను. జస్ట్ మనం ఓకే డేట్ డిఫరెన్స్ తోటి ఒకటి ఇలా చేయాలనిపించింది, చేశాను. డేట్ డిఫరెన్స్ తోటి మనకి డేస్ అనేది వస్తుంది అనమాట. డేస్ వస్తుంది. మనం దీంతో ఎన్ని రోజులు ఎంత డిఫరెన్స్ ఉంది లేదా ఎన్ని ఇయర్స్ అనేది మనం ఇంతకుముందు చేసాం కదా, దాన్ని రియల్ డేటాబేస్ తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ మన ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ మన డేటాబేస్ లో డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ ఏజ్ లేదు. ఏజ్ క్యాలిక్యులేషన్ కి ఫంక్షన్ మన నెక్స్ట్ క్లాసెస్ లో ఫంక్షన్స్ ఉంది మనకి. ఈ ఫంక్షన్ క్లాసెస్ లో ఏజ్కి ఒక ఫంక్షన్ ని తయారు చేసుకొని దాన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఇది నేనైతే ఎలా చేశానంటే డేట్ డిఫరెన్స్ తీసుకున్నాను. డేట్ డిఫరెన్స్ లో ఇక్కడ ఈ డేట్ డిఫరెన్స్ ఫంక్షన్ లో నౌ అంటే ప్రజెంట్ అండ్ ఓల్డ్ డేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని సమ్ నంబర్ వచ్చింది, అంటే డేస్ వచ్చినాయి. ఆ రెండింటి మధ్య ఎన్ని రోజులు ఉందని వచ్చింది, సమ్ డేస్ వచ్చింది. ఆ డేస్ ని ఏం చేశానంటే డేస్ ని డివైడ్ బై 30 అన్నాను. అప్పుడు ఇది మంత్స్ లోకి వస్తుంది. దేంట్లోకి వస్తుంది? మంత్స్ లోకి వస్తుంది. డివైడ్ బై 12 అన్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇయర్స్ లోకి మారుతుంది. ఓకే, ఆ డేస్ కాస్త మంత్స్ అండ్ ఇయర్ లోకి మారింది. దాన్ని ఇయర్స్ అని నేను పెట్టుకున్నాను. ఓకే, మంత్స్ కావాలంటే ఎట్లా? ఇయర్స్ వచ్చింది నాకు, మంత్స్ కావాలంటే ఎట్లా? ఇక్కడ నాకేమైందంటే పాయింట్స్ లో వచ్చింది. ఇయర్స్ 44 పాయింట్స్ సంథింగ్ వచ్చింది. వచ్చేసరికి నేను చేశానంటే 4 పెట్టాను. 4 పెడితే ఏమైంది? 44 వచ్చింది, మిగతా డెసిమల్స్ పోయినాయి. ఆ డెసిమల్ ఏంటవి? మంత్స్. అవి ఏంటవి? మంత్స్. దానికోసం ఏం చేశానంటే కింద మళ్ళా సేమ్ ఈ డేట్ డిఫరెన్స్ ఉంది కదా, ఇదే తీసుకొని ఇది తీసుకుంటే ఏమొస్తుంది? 44.6 సంథింగ్ వస్తుంది. దాన్ని మైనస్ చేశాను. ఇక్కడ మైనస్ ఫ్లోర్ వాల్యూ అంటే 44 వస్తుంది. అంటే 44.66 మైనస్ 44 అంటే ఏమవుతుంది? 0.66 సంథింగ్ వస్తుంది. దాన్ని మళ్ళీ నేను ఫ్లోర్ చేస్తే అప్పుడు ఏమొచ్చింది? మనకి 66 వస్తుంది. అది మంత్స్ కాబట్టి ఇక్కడ చేశానంటే ఇంటూ 12 పెట్టాను. ఆ డేస్ ఆ ఇయర్స్ కాస్త మంత్స్ లోకి మారింది. నేను మంత్స్ అన్నాను. దాన్ని ఫ్లోర్ లో మార్చాను. డేస్ సపరేట్ అయిపోయినాయి. మళ్ళీ డేస్ కూడా డైవిడింగ్ చేశాను. నాకు ఇలా వచ్చింది. ఇలా. ఓకే,
మీరు ఇలాంటి వర్క్స్ చేయండి, మీకు ఇది రికార్డ్ అయింది, మళ్ళీ ఒకసారి చూడండి దీన్ని. ఇలాంటివి చేస్తే మీకు కొంచెం ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, ఇలాంటి లాజిక్స్ దొరుకుతాయి. ఉన్న వాటిని మనం కరెక్ట్గా సెట్ చేసుకోవడం అంతే ఇదంతా. అంటే నేను మీకు నంబర్లో చెప్పాలి అంటే, ఫస్ట్ నేను డేట్ డిఫరెన్స్తో చేసినప్పుడు నాకు ఎంత వచ్చింది అంటే 44.67 సంథింగ్ ఇట్లా వచ్చింది, ఒక నంబర్ వచ్చింది. ఓకే, ఒక నంబర్ వచ్చింది ఇలా. నేను దాన్ని ఇయర్స్లోకి మార్చాలి అంటే దాన్ని 44 ఇయర్స్ వచ్చింది. 44 ఇయర్స్ వచ్చి పాయింట్స్ వచ్చింది. నేను ఫ్లోర్ వాడేసరికి 44 ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది నాకు. కానీ ఈ 0.66 మిగిలిపోయింది కదా, ఈ 65 మిగిలిపోయింది కదా, ఇది ఫ్లోర్ చేశాను 44 వచ్చింది. ఓకే, బట్ ఇది మిగిలిపోయింది కదా. ఈ మిగిలిపోయింది ఏంటంటే మంత్స్ అనమాట అది. బట్ ఇయర్ 0.6 ఇయర్స్. 0.6 ఇయర్స్ అంటే దగ్గర 6 మంత్స్, దగ్గర 6 మంత్స్ ఇలా అనమాట. ఇయర్స్ లో వచ్చింది అది. నేను దాన్ని ఏం చేశానంటే, నేను దాన్ని ఇక్కడ నేను దాన్ని ఈ విధంగా ఫ్లోర్ చేస్తే ఫ్లోర్ వాల్యూ నాకు 54 వచ్చింది, అది ఇయర్స్ అన్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఇలా తీసుకొని మళ్ళీ 44 అన్నాను, అంటే ఫ్లోర్ వాల్యూ. ఈ ఫ్లోర్ దీన్ని ఫ్లోర్ డేట్ డిఫరెన్స్ తో ఫ్లోర్ చేశాను కదా, అది డేట్ డిఫరెన్స్ తో ఫ్లోర్ చేస్తే మనకి ఇలా వచ్చింది కదా. దీని వల్ల ఇక్కడ వాడుతున్నాను. అప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 0.6598 వస్తుంది, ఇలా వస్తుంది. నేను దీన్ని ఏం చేశాను, ఇంటూ 12 చేశాను. ఎందుకు చేశాను ఇంటూ 12? ఇది ఇయర్స్ అనమాట. ఇది ఇయర్స్, 0.65 ఇయర్స్ అనమాట. మనం ఫ్లోర్ చేయంగా మిగిలిపోయిన ఇయర్స్. దాన్ని ఇంటూ 12 అంటే మనసులోకి వస్తుంది. ఇయర్కి 12 మంత్స్ కాబట్టి మనసులోకి వస్తుంది. అప్పుడు నాకు ఇక్కడ ఒక అవుట్పుట్ వచ్చింది. ఏంటి అది? మల్టిప్లై చేసినప్పుడు 7.22 సంథింగ్ ఏదో నంబర్ వచ్చింది, సంథింగ్ నంబర్ ఇలా వచ్చింది, సంథింగ్ నంబర్ వచ్చింది. నేను దీన్ని ఫ్లోర్ చేశాను. ఫ్లోర్ చేసరికి నాకు 7 వచ్చింది. దీన్ని మంత్స్ అన్నాను. దాన్ని ఏమన్నాను? మంత్స్ అన్నాను. అంటే కానీ మిగిలిపోయినాయి. ఫ్లోర్ చేసినప్పుడు 7 ఎక్స్ట్రాక్ట్ అయింది, కానీ పాయింట్ వాల్యూస్ మిగిలిపోయినాయి కదా. అదేంటి? డేస్. అవి అంటే 0.5 మంత్స్ అనమాట. 0.5 మంత్స్ అంటే సమ్ డేస్. నేను దాన్ని వేసానంటే అంటే ఇక్కడ మనకి 7.5648 వచ్చింది కదా. ఓకే, దాన్ని ఫ్లోర్ వాల్యూతో చేసినప్పుడు ఏమైంది? ఫ్లోర్ వాల్యూ అంటే 7తో చేసినప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ అవుట్పుట్ 0.56 సంథింగ్ వచ్చింది. వస్తే నేను దాన్ని ఇంటూ మంత్స్లోకి మార్చాను. మంత్స్ అంటే 30, ఇంటూ 30 చేస్తే మంత్స్లోకి మారింది. అంటే నాకు ఇక్కడ సంథింగ్ 22 పాయింట్ సంథింగ్ ఇలా వచ్చింది. వస్తే ఇక్కడ ఏం చేశానంటే ఫ్లోర్ చేశాను. మళ్ళీ ఫ్లోర్ చేసిన ఎంత వచ్చింది? 22 వచ్చింది. అంటే నాకు ఓవరాల్ గా 22 వచ్చింది డేస్. 7 మంత్స్ వచ్చింది. అంటే ఇది డేస్ అనమాట. ఇట్లా. ఓకే, అంటే ఫస్ట్ డేట్ డిఫరెన్స్ తోటి ఈ నంబర్ వచ్చింది. డేట్ డిఫరెన్స్ తోటి ఒక నంబర్ వచ్చింది సంథింగ్. డేట్ డిఫరెన్స్ తోటి సంథింగ్ ఇట్లా నంబర్ వచ్చింది ఒకటి. ఓకే, ఒక్కొక్కటి చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. నేను చూపిస్తాను మీకు. చూడండి, నేను దీన్ని మాత్రం రన్ చేస్తున్నా. ఫ్లోర్ వస్తుంది, అది ఫ్లోర్ వాల్యూ వస్తుంది. ఫ్లోర్ వాల్యూ కదా రావాల్సింది. ఫ్లోర్ చేస్తే వస్తుంది అనమాట అది. ఇట్లా నేను దీన్ని చూపిస్తాను మీకు సపరేట్ ఫైల్లో. ఆ డేట్ డిఫరెన్స్ తోటి ఏమొచ్చింది అనేది. సరే, న్యూ ఫైల్. ఇక్కడ ఫ్లోర్ తీస్తున్నాను నేను. ఓకే, ఓన్లీ డేట్ డిఫరెన్స్ కావాలి మనకి. ఓన్లీ డేట్ డిఫరెన్స్. ఓ నెంబర్ వచ్చింది చూడండి, 16073 వచ్చింది. 16073 వచ్చింది మనకి. ఇక్కడ 16073 వచ్చింది. ఓకే, దాన్ని ఇయర్స్లోకి మార్చాను. ఇయర్స్లోకి మార్చడం అంటే
నాకు డేస్ వచ్చినాయి కదా, అక్కడ నంబర్ ఆఫ్ డేస్ వచ్చినాయి. అక్కడ నేను ఇంటూ 30 అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది, మనసులోకి మారుతుంది. ఇక్కడ చూడండి కింద ఇది డేస్ లో ఉంది, డేసే వస్తుంది, డేట్ డిఫరెన్స్ లో. ఇది సారీ ఇంటూ కాదు, డివైడెడ్ బై డేస్ డివైడెడ్ బై 30 అంటే మంత్స్లోకి వస్తుంది, మనకి మంత్స్లోకి వస్తుంది. మంత్స్ 535 మంత్స్ వచ్చింది, 535 పాయింట్ సంథింగ్ మంత్స్ వచ్చింది. తర్వాత నేను దాన్ని వేసాను, మళ్ళీ డివైడెడ్ బై 12 అన్నాను. ఇప్పుడు ఇయర్స్లోకి వచ్చింది, ఇయర్స్లోకి వచ్చింది, ఇయర్ సంథింగ్. ఓకే, ఇంకా 647222 647222 అని వచ్చింది. 647222 అని వచ్చింది, ఇలా వచ్చింది. ఓకే, ఈ 64722ని నేను ఫ్లోర్ చేసినప్పుడు ఏమైంది, మనకి ఆ 64 ఆ పాయింట్స్ అని పోయి 44 వచ్చింది. నేను ఎక్కడ చేశాను, మళ్ళా డేట్ డిఫరెన్స్ తో చేశాను అనమాట. అలా 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 చేసుకుంటా అలా వచ్చేసాను. ఓకే, అది నేను మీకు చెక్లు దాన్ని 1 by 1 ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇలా వేసుకుంటే నేను డేస్ ని కన్వర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఫస్ట్ డేస్ ఉన్నాయి, దాన్ని ఇయర్స్ లోకి మార్చాను. ఇయర్స్ లోకి మార్చి నేను దాన్ని ఫ్లోర్ చేశాను. ఫ్లోర్ చేస్తే అది మనకి 44 అని వచ్చింది. 44 వచ్చింది. ఇక్కడ చేశాను, ఎగ్జాక్ట్ ఇయర్స్ లో వచ్చిన వాల్యూ, ఇక్కడ ఇంతకుముందు ఇయర్స్ లో వచ్చిన వాల్యూని ఫ్లోర్ వాల్యూతో మైనస్ చేస్తే ఈ రిమైనింగ్ వాల్యూస్ ఇక్కడ వచ్చినాయి, అవే మనకి మంత్స్. కానీ ఇయర్ రూపంలో ఉన్న మంత్స్, వాటిని ఇంటూ ఇయర్స్ చేసేసరికి, ఇంటూ 12 చేసేసరికి అది మనకి మంత్స్లోకి మారిపోయింది. మంత్స్లోకి మారిపోయినప్పుడు ఈ 7 పాయింట్ సంథింగ్ ఎంత వచ్చింది, దాన్ని ఫ్లోర్ చేసేసరికి 7 మంత్స్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఒకటనమాట మంత్స్ రావడానికి. మళ్ళా దీనంతా తీసుకొని డేస్ లో కన్వర్ట్ చేశాను. దీనంతా తీసుకోవడం అంటే ఇదంతా రావడానికి కారణం ఉంది కదా, కోడ్ ఉంది కదా. ఆ కోడ్ అంటే ఫ్లోర్లు, సీలింగ్లు ఇవన్నీ, దాంతో డేట్ డిఫరెన్స్ తోటి, దాంతో ఈ పాయింట్స్ లో ఉన్న వచ్చిన వాల్యూని తీసుకొని మైనస్ ఫ్లోర్ వాల్యూ చేస్తే మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ ని ఇంటూ 30 చేస్తే డేస్ లోకి మారింది. డేస్ లో ఇలా వచ్చింది, దాన్ని ఫ్లోర్ చేస్తే ఇలా వచ్చింది. కానీ ఇక్కడ సీలింగ్ చేసుకోవడం బెటర్, ఇక్కడ సీలింగ్ చేయడం బెటర్. ఫ్లోర్ కంటే కూడా లాస్ట్ లో సీలింగ్ చేసుకోవడం బెటర్. లాస్ట్ థింగ్ సీల్, ఫ్లోర్ కాకుండా సీలింగ్. సిఈఐఎల్ ఉందా, సీలింగ్ అని ఉందా? సిఈఐఎల్ కాదు, సీలింగ్ ఉంది. సీలింగ్, ఎస్, -8 వచ్చింది. ఇక్కడ ఇది కాదుగా సీలింగ్ చేయాల్సింది, దీనిగా సీలింగ్ చేయాల్సింది. మనకి ఓవరాల్ గా స్టార్టింగ్ అంటే మంత్స్ తర్వాత డేస్ లోకి మారుతుంది కదా హోమ్, దీన్ని సీలింగ్ చేయాలి. ట్వంటీ 22 పోయి 23 వచ్చింది చూడండి, ఇదనమాట. బట్ నేను మీకు ఒకటి చెప్తాను తర్వాత, మీకు ఫంక్షన్స్ క్లాస్ ముందే, ఫంక్షన్స్ క్లాస్ టైంలో దీన్ని మనము సెట్ చేసుకుందాం. ఇది రాంగ్ డేట్ ఇది, బట్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి డేస్ అండ్ మంత్స్ కన్వర్ట్ చేయడానికి ఇదే పద్ధతి. బట్ కొన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే అన్ని మంత్స్ ఒకే 30 ఉండవు కాబట్టి అలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. వాటితోటి నేను కరెక్ట్ గా మీకు డేట్ చూపిస్తాను మాక్సిమం. ఓకే, నేను సేవ్ చేద్దాం, ఫ్యూచర్ లో మనకు ఉపయోగపడుతుంది ఇది. ఏజ్ _CALC అంటే క్యాలిక్యులేటర్ అని అర్థం, ఏజ్ క్యాలిక్యులేటర్. ఓకే, గుడ్. ఆ విధంగా మనం డేట్ డిఫరెన్స్ ని ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నాం, డేట్ డిఫరెన్స్ అది. అండ్ నెక్స్ట్
డే అండ్ డే నేమ్, డే ఆఫ్ ఇయర్, డే ఆఫ్ మంత్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, వాటన్నిటిని మనము చూద్దాం. డే నేమ్, డే అనేది మీకు చెప్పాను. డే నేమ్ ఏంటో చూద్దాం. ఎక్కడుంది? ఎస్, ఇక మనకి డే ఏంటో చెప్పాను, డే నేమ్ ఏంటో చూద్దాం. ఇవన్నీ తీసేద్దాం. డే ఆల్రెడీ తెలుసు మీకు, డే అంటే డే వస్తుంది. అండ్ డే నేమ్, డే నేమ్ ఫ్రైడే, డే నేమ్ ఫ్రైడే. అండ్ డే అంటే డే నేమ్ అంటే అర్థమైంది కదా. డే ఆఫ్ ఇయర్, డే ఆఫ్ మంత్, డే ఆఫ్ ఇయర్, డే ఆఫ్ ఇయర్. 169. ఓకే, ఇయర్ లో ఈరోజు ఎన్నో రోజు తెలుసా? 169th డే. ఈరోజు 169th డే ఇయర్ లో ఈరోజు. ఓకే, డే ఆఫ్ మంత్. ఓకే, అన్ని చూద్దాం. కామా డే ఆఫ్ మంత్, కామా డే ఆఫ్ వీక్. చూడండి, 169th డే టుడే ఇయర్ లో, ఈ మంత్ లో 18th డే, ఈ వీక్ లో 6th డే, ఈ వీక్ లో 6th డే అంటే సండే టు సాటర్డే, సండే టు సాటర్డే, సండే నుంచి కౌంట్ అనమాట, సండే నుంచి కౌంట్. ఓకే, సండే టు సాటర్డే. ఐ థింక్ టుడే ఫ్రైడే, టుడే ఫ్రైడే. అది మనకి ఈ విధంగా డే ఆఫ్ ఇయర్, డే ఆఫ్ మంత్, డే ఆఫ్ వీక్. ఓకే, ఇవి ఈ వారంలో ఇది ఎన్నో రోజు, ఈ మంత్ లో ఇది ఎన్నో రోజు, ఈ సంవత్సరంలో ఇది ఎన్నో రోజు. ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి కొన్ని క్వరీస్ లో, కొన్ని రిపోర్ట్స్ తయారు చేయడంలో ఇవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే రోజు పోయిన నెలలో ఎంత బిజినెస్ జరిగింది అనేది కావాలి మనకి రిపోర్ట్. ఇదే రోజు, ఓకే, పోయిన నెలలో మనకి ఎంత బిజినెస్ జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఎలా? ఇవే వాడాలి. పోయిన నెలలో అని వాడాలనుకోండి, ఎంత బిజినెస్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఆర్డర్ ఐడి ఇట్లా ఉన్నాయి కదా. ఎంత బిజినెస్ జరిగింది కావాలి. ఆర్డర్స్ కాకుండా ఆర్డర్ ఐటమ్స్, ఆర్డర్ ఐటమ్స్ నుంచి నాకు ఆల్ రికార్డ్స్ కావాలి. నాకు ఆల్ రికార్డ్స్. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ డేట్ కూడా ఉంది, లాస్ట్ అప్డేట్ డేట్ ఉంది, అని తీసుకోవచ్చు మనం, ప్రాబ్లం లేదు. కాకపోతే మనకాడ ఇంకొకటి కూడా ఉంది, రిపోర్ట్ ఇవి కూడా ఉన్నాయి. ఏంటి? వ్యూస్ కూడా ఉన్నాయి, వ్యూస్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అది కాదు ఇక్కడ. లాస్ట్ ఇయర్ మనం చూడలేము, లాస్ట్ మంత్ కూడా చూడలేము అఫ్ కోర్స్, ఎందుకంటే మనము ఈ రీసెంట్ మన దగ్గర డేటా లేదు కాబట్టి. ఓకే, బట్ మనము అలాంటివి తీసుకోవచ్చు. కాకపోతే ఓకే, నెక్స్ట్ ఇయర్ డేట్ పెట్టి నేను చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్ డేట్ పెట్టి ఎస్టర్డే ఎంత బిజినెస్ జరిగింది అలాంటివి చూద్దాం. లేదంటే మనకి ఆర్డర్ కస్టమర్ ఆర్డర్స్ అని చూద్దాం, లేకపోతే ఆర్డర్ డీటెయిల్స్.
ఆర్డర్ డీటెయిల్స్, ఆర్డర్ టోటల్స్, ఆర్డర్డ్ కస్టమర్స్, ఇలా మనకు కొన్ని వ్యూస్ ఉండాలి. వ్యూస్ ఏమైనా ఉన్నాయని చూద్దాం ఇక్కడ. ఆర్డర్డ్ కస్టమర్స్, ఆర్డర్ టోటల్స్, నాట్ ఆర్డర్డ్, కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్. కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ ఏంటి కథ? ఎస్, ఇక్కడ ఉంది మొత్తం చరిత్ర అంతా ఉంది, అమౌంట్ కూడా ఉంది. ఓకే, మనం దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ వేర్ ఆర్డర్ డేట్ ఈజ్ ఈక్వల్డ్ అని చెప్పేసి అలా కాకుండా లాస్ట్ మంత్ ఇదే డేట్ లో అంటం కోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే డే ఆఫ్ మంత్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒక డేట్ తీసుకుంటున్నాను. అది మనకి యాక్సెప్ట్ చేస్తా లేదు చూద్దాం తర్వాత సంగతి. లేకపోతే సెలెక్ట్ చేయడం తీసుకోవచ్చు, మనకి ఏం ఇబ్బంది ఏం లేదట. సమ్ డేట్ మాన్యువల్ తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ 2021/07/17 నెక్స్ట్ మంత్ 17th డేట్ తీసుకున్నాను నేను. ఓకే, ఇక్కడ కూడా డే ఆఫ్ మంత్ చూద్దాం ఇది పని చేస్తాయేమో. ఓకే, ఏ రోజు వచ్చింది ఆర్డర్ డేట్? 17th డేట్. నిన్న 2 ఆర్డర్స్ జరిగినాయి. నిన్న మనకి 2 ఆర్డర్స్ జరిగినాయి. అంటే ఐ మీన్ లాస్ట్ మంత్, అంటే మన దృష్టిలో ప్రజెంట్ ఈ డేట్ లో మనం ఉన్నట్టు, నా దృష్టిలో ప్రజెంట్ మనం ఈ డేట్ లో ఉన్నట్టు అనమాట. ఈ డేలో ఎన్ని ఆర్డర్స్ జరిగినాయి అంటే ఇది ఈ విధంగా మనం ఇక్కడ చూడడం జరిగింది. అంటే ఇలాంటి చోట ఇలాంటి ఏదైనా రిపోర్ట్స్ కావాలి అంటే మనకి డే ఆఫ్, ఇయర్ ఆఫ్ ఇట్లాంటివి కావాల్సిన అవసరం ఉంటుంది ఆ రోజు. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా అదే రోజు అని, లాస్ట్ ఇయర్ కూడా అదే రోజు అంటే 167th డే ఇట్లా అని అంటాం కదా, పోయిన సంవత్సరం ఇదే రోజు అని. అలా రిపోర్ట్లు ఏమైనా కావాలి అంటే మనకి డే ఆఫ్ మంత్, డే ఆఫ్ ఇయర్ అలాంటివి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చేశారంటే మనం ఉన్న రోజుని, ఈ రోజుని డే ఆఫ్ మంత్ అంటే ఎన్నో రోజు ఈ సంవత్సరంలో, అది లేదా ఈ నెలలో ఎన్నో రోజు తీసుకొచ్చాను. ఓకే, ఇది ఆర్డర్ డేట్. నిజంగా ఆర్డర్ చేసిన రోజు, ఆర్డర్ చేసింది ఆ సంవత్సరంలో, ఆర్డర్ చేసిన సంవత్సరంలో అది ఎన్నో రోజు వస్తుంది. అదే రోజు ఏమైనా ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయో చూడటానికి మనం ఇక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. పోయిన సంవత్సరం ఇదే రోజు, లేదా ఎవ్రీ ఇయర్ ఇదే రోజు, ఎవ్రీ ఇయర్ ఇదే, లేదా ఎవ్రీ మంత్, నేను మంత్ అన్నాం కదా, ఎవ్రీ మంత్ ఇదే రోజు బిజినెస్ ఎంత ఉంది అంటే కొన్ని రోజులు సెంటిమెంటల్ డేస్ ఉంటాయి కొన్ని బిజినెస్ మెన్స్ కి, ఆ రోజు ఎక్కువ బిజినెస్ జరుగుతుంటాయి. అలాంటి వాటిని కనిపెట్టడానికి ఇలా చేయొచ్చు, ఇలా మనం చేయొచ్చు. ఓకే, అండ్ మంత్ ఎక్స్ట్రాక్షన్, మంత్ నేమ్ ఆల్సో మనము వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ మంత్ నేమ్. ఓకే, ఎక్కడుంది ఏజ్ క్యాలిక్యులేటర్ అవసరం లేదు. నేను తీసాను, ఎస్ రిమూవ్డ్. ఓకే, మనకి మంత్ నేమ్ నవ్ అంటే టుడే డేట్ అండ్ టైం రెండు వస్తాయి.
జూన్ మంత్స్ ఇట్లా. ఇయర్ వీక్ డేస్. ఓకే, ఈ వీక్ డేస్కి వచ్చేసరికి మళ్ళా మండే టు సండే ఇట్లా మనకి వీక్ డేస్ మండే టు సండే జీరో కౌంటింగ్ వస్తుంది. ఓకే, వీక్ డే fourth, today fourth, 5th, 6th, yes, today 4th, ఎందుకంటే జీరో నుంచి కౌంటింగ్ కాబట్టి 4th అని వచ్చింది ఇలా. ఓకే, అండ్ వీక్ 24th వీక్, ఇయర్ మొత్తంలో ఇది ఎన్నో వీక్ అనేది మనకి ఇలా రకరకాల ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనకి రిపోర్ట్స్ జనరేట్ చేయడంలో చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వార్టర్ కూడా ఉంది మనకి. క్వార్టర్ అని చెప్పేసి మీకు తెలుసో తెలీదో, క్వార్టర్ అంటే 1/4. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లో క్వార్టర్ అంటే ఎన్ని మంత్స్ అంటే మొత్తం 4 క్వార్టర్స్ ఉంటాయి. ఇయర్కి 4 క్వార్టర్స్ ఉంటాయి. క్వార్టర్ అంటే 3 months. క్వార్టర్ అంటే 3 months. 3 4s are 12, టోటల్ 12 months అంటే 4 క్వార్టర్స్ ఉంటాయి. జనవరి టు మార్చ్ అంటే 1 ఇట్లా ఇది ఈ విధంగా ఇస్తుంది. బట్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ డిఫరెంట్. క్యాలెండర్ అనేది డిఫరెంట్. క్యాలెండర్తో కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవన్నీ డిఫరెంట్ అనమాట. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి మార్చ్ టు ఏప్రిల్, అంటే ఏప్రిల్ టు మార్చ్ అనమాట. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. ఇలా మనకి క్వార్టర్ అనేది ఏది ఇస్తుందో చూద్దాం. ఓకే, 1 2 3 4 మనం కావాలంటే మనం మార్చుకోవాల్సిందే, తప్పదు. క్వార్టర్ ప్రజెంట్ క్వార్టర్ అన్నాం అనుకోండి, దీన్ని వీక్ కాకుండా నాకు క్వార్టర్ కావాలి. ప్రజెంట్ క్వార్టర్. ఎందుకు క్వార్టర్ అంటే మీకు తెలుసో లేదో, ప్రతిదీ అకౌంట్స్ అన్ని కూడా క్వార్టర్లీ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, మీకు ఏదైనా సరే కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఏదైనా ప్రోడక్ట్స్ రిలీజ్ చేసిన క్వార్టరే చెప్తారు, QTR అని చెప్తుంటారు. క్వార్టర్ క్యూ అని మెన్షన్ చేస్తారు. Q3లో రిలీజ్ అయింది ఈ ప్రోడక్ట్. లేదా మీరు మొబైల్స్ కొని ఉంటారు, మొబైల్స్ కూడా Q3లో రిలీజ్ అయింది మొబైల్ అని. ఇయర్లో Q3లో అంటే క్వార్టర్ 3లో ఇట్లా చెప్తుంటారు. అంటే క్వార్టర్లీ బిజినెస్ అనేది వాళ్ళు టార్గెట్లు పెట్టుకొని బిజినెస్ చేస్తుంటారు చాలా మంది. ఓకే, మంత్లీ ఉంటాయి కానీ క్వార్టర్లీ ఎక్కువ మంది క్వార్టర్లీ అంటే ఏదైనా బిజినెస్ ప్రొడక్ట్ స్టార్ట్ చేసి ప్రొడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే మినిమం 3 months కొన్ని ఉంటాయి. కొన్ని బిజినెస్ వచ్చేసి హాఫ్ ఇయర్లీ ఉంటాయి, కొన్ని బిజినెస్లకు వచ్చేసి ఇయర్లీ ఉంటాయి, కొన్నిటికి మంత్ వైజ్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఓకే, ఇలా క్వార్టర్ మినిమం 3 months ఉంటే ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి ఉంటుందని చెప్పి క్వార్టర్లీ పెడుతుంటారు ఎక్కువగా. బడ్జెట్ కానీ మనకి ఏదైనా క్యాలిక్యులేషన్స్, బిజినెస్ ఎంత జరిగింది ఏంటి, ఇవన్నీ కూడా క్వార్టర్లీ ఉంటుంటాయి. క్వార్టర్ కూడా మనం ఆ విధంగా రెడ్ చేయొచ్చు, క్వార్టర్ అనే దాంతో. ఓకే, గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ క్వార్టర్ అవుట్పుట్ ఏమొచ్చింది, 2 అని వచ్చింది. సెకండ్ క్వార్టర్ అని వచ్చింది. అంటే ప్రజెంట్ మనది జూన్ అంటే ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం మనం. జనరల్గా ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఫస్ట్ క్వార్టర్. ఫైనాన్షియల్గా చూస్తే మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫస్ట్ క్వార్టర్. అంటే మనం ఇక్కడ ఏం పెట్టుకోవాలి, -1 పెట్టుకోవాలన్నమాట. ఇంకా మనం రాసుకునేటప్పుడు -1 పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ క్వార్టర్ అని వస్తుంది. ఫస్ట్ క్వార్టర్ అని వస్తుంది. లేదంటే మనం రాసుకుంటారు, ప్రోగ్రామ్ రాసుకోవాలన్నమాట. అట్లా మరి -1 పెట్టామనుకో ఒకసారి ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ తీసుకుంటే 2021 ప్రజెంట్ డేట్, ప్రజెంట్ మంత్ 6, ఓకే 18. దీని ప్రకారం నేను క్వార్టర్ని చూస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, 2 అని వచ్చింది క్వార్టర్. బట్ 1 మనం ఇక్కడ -1 అన్నాం. కరెక్ట్గా వస్తుంది అని చెప్పాను. గుడ్, 1 వచ్చింది అంటే ఫస్ట్ క్వార్టర్ కరెక్ట్గా వచ్చింది. గుడ్.
పక్కన పెడదాం దీన్ని. ఇంకో క్వార్టర్ చూద్దాం. అదేవిధంగా ఇంకో క్వార్టర్ చూద్దాం. మొత్తం 4 క్వార్టర్స్ కదా. ఇంకో క్వార్టర్ చూద్దాం. మనం దీనికి పేర్లు పెట్టుకున్నాం. యాజ్ ఫస్ట్, యాజ్ ఫస్ట్. ఓకే, అన్నిటికీ నేమ్లు పెడదాం. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ అని ఇలా పెట్టుకున్నాం. ఇక్కడ ఇది ఫస్ట్ క్వార్టర్ అనుకుంటే మన లెక్కలో 8th మంత్ వచ్చేది సెకండ్ క్వార్టర్. అంటే నేను స్టార్టింగ్ పెట్టలేదు, మధ్యలో పెడుతున్నాను నేను. 8th క్వార్టర్ నుంచి. అండ్ 11th వచ్చేసి నాకు తెలిసి ఐ థింక్ థర్డ్ క్వార్టర్లో ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి 4th క్వార్టర్లో ఉంటుంది మన ఫైనాన్షియల్ క్వార్టర్స్. అన్ని మైనస్ 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 ఇలా పెడితే ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ ఇచ్చాను మొత్తం, బట్ అవుట్పుట్ చూడండి ఎలా వస్తుందో. చూడండి, ఫస్ట్ క్వార్టర్ ఓకే ఫస్ట్, సెకండ్ క్వార్టర్ సెకండ్, థర్డ్ క్వార్టర్ థర్డ్, ఫోర్త్ క్వార్టర్ చూడండి 0 వచ్చింది. అంటే ఎస్కేల్ ప్రకారం జనవరి అంటే ఫస్ట్ క్వార్టర్ అనమాట. జనవరి అంటే ఫస్ట్ క్వార్టర్ అనమాట. ఓకే, అట్లా. డిసెంబర్ అంటే నవంబర్, డిసెంబర్ అంటే 4th క్వార్టర్ అనమాట. అది ఒక అంతవరకు ఓకే. బట్ ఇక్కడ దెబ్బైపోయింది. ఇక్కడ మనం 4th రావాలి. 4th రావాలి అంటే మనం అక్కడ ఏం చేయాలి? అప్పుడు డేట్కి ఇఫ్ పెట్టుకొని చేయాలన్నమాట. ఇఫ్ పెట్టుకొని చేయాలి. ఓకే, ఇఫ్ పెట్టుకొని మంత్ ఏదైతే దాని ప్రకారం ఇన్ కేస్ మంత్ గనక ఇప్పుడు నేను చూడండి ఎలా చేస్తాను. ఈ అలియాస్ అవసరం లేదు మనకు ప్రజెంట్. if okay ఈ క్వార్టర్ కనుక సింగిల్ ఈజ్ ఈక్వల్ టు 4 లేదా లెస్ దాన్ 4 కనుక వస్తే -1, రాకపోతే 4 అయితే దాని అర్థం ఏంటి? 4 అయితే క్వార్టర్ 4 కనుక అయితే అప్పుడు ఏం చేయాలి? మనకు అక్కడ 1 వస్తుంది, +3 పెట్టాలి. ఎందుకంటే 1 వస్తుంది అక్కడ, +3 పెట్టాలి. ఓకే, యాజ్ క్వార్టర్ QTR అని పెడతాను షార్ట్ కట్. ఫస్ట్ క్వార్టర్. ఓకే, అట్లా కాకుండా మనకి ఇక్కడ 2 పెడుతున్నా, అన్ని చోట్ల 2 పెట్టాలి. 2 పెడుతున్నా. ఇప్పుడు చూడండి 0 వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? మనం ఇది <4 వచ్చింది. <4 అంటే దీని అవుట్పుట్ మనకి క్వార్టర్ ఫస్ట్ అని వచ్చి ఉంటుంది. ఫస్ట్ అని వచ్చినప్పుడు ఇది ఫస్ట్ క్వార్టర్ వచ్చినప్పుడు ఓకే, మనమే మిస్టేక్ చేసాం. ఈజ్ ఈక్వల్ ఫస్ట్ క్వార్టర్ అయితేనే ఇబ్బంది మనకి. ఫస్ట్ క్వార్టర్ అయితే మనకి +3 అని పెట్టాలి. ఉల్టా పెట్టాం అంతే మనం.
ఇక్కడ -1 ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూ. 4th క్వార్టర్. ఓకే, ఫైనాన్షియల్ అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి 4th క్వార్టర్. ఓకే, ఏప్రిల్ ఇచ్చామనుకోండి 4th ఇచ్చామనుకోండి 1st క్వార్టర్ కిందకి వస్తుంది. 1st క్వార్టర్ కిందకి వస్తుంది 1st క్వార్టర్. ఇట్లా మనం ఇఫ్తో కూడా మనం దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్. ఇంకా ఇలాంటివి క్వార్టర్ సంబంధించి కాకుండా నవ్ ఓకే ఆల్రెడీ చెప్పుకున్నాం. నవ్ ఓకే, స్ట్రింగ్ టు డేట్ అది పెద్ద ఇంపార్టెంట్ కదా మనకి. ఓకే, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఉంది. ఇప్పుడు మనం చేసిన ఫంక్షన్స్ ఇవన్నీ, అది కాకుండా ఫార్మేట్ ఉంది. మనకి ఫార్మేట్ ఉంది. ఈ ఫార్మేట్ తో మనకు కావాల్సిన విధంగా డేటా అన్నిటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. డేట్ ఫార్మేట్ తోటి మనకు కావాల్సిన విధంగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఫార్మేట్ దాంట్లో ఫస్ట్ పారామీటర్ నౌ అంటే ప్రజెంట్ డేట్ అండ్ టైం, లేదంటే మనం ఒక డేట్ అండ్ టైం తీసుకుందాం. ఒక నవ్వు పెడదాం, బాగుంటుంది. నవ్వు అయితే అన్ని డేట్ అండ్ టైం రెండు ఉంటాయి కదా. నవ్వు లేదా మనం డైరెక్ట్గా మనము డేట్ ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫార్మేట్స్ కొన్ని ఇక్కడ మనం చూసుకోవాలి. ఏంటంటే ఓకే, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, క్యాపిటల్ డి, స్మాల్ డి, వీటికి మీనింగ్స్ తెలియాలి. ఎం అంటే ఏంటి, ఓకే, స్మాల్ ఎం అంటే ఏంటి, వై అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఓకే, పర్సంటేజ్ సింబల్తో దాన్ని మనం తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇట్లా నేను నవ్ అన్నాను. బై డిఫాల్ట్ నవ్ అంటే ఎలా వస్తుంది, వేరే డేట్ ఫార్మేట్ వేరే వస్తుంది, తెలుసు కదా మీకు. చూడండి, నవ్వుతో కూడా మనం చేద్దాం. అది డేట్ ఫార్మేట్ ఇయర్, మంత్, ఈ డే వస్తుంది, మీకు తెలుసు ఆల్రెడీ. దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పర్సంటేజ్ సింబల్ తోటి ఓకే, ఇయర్ పర్సంటేజ్ సింబల్, ఫస్ట్ ఇయర్ ఎందుకు, మనం ఆల్రెడీ ఉంది అంతే కదా. డి పర్సంటేజ్ సింబల్, ఎం పర్సంటేజ్ సింబల్, ఇయర్. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది అవుట్పుట్. చూడండి, డే మనకి ఇలా వచ్చింది. డేట్ క్యాపిటల్ వై పెడతాను ఇక్కడ, క్యాపిటల్ వై. చూడండి ఇలా వచ్చింది. డే, మంత్, ఇయర్ మనకు కావాల్సిన ఫార్మేట్లో వచ్చింది. ఈ మధ్యలో డివైడర్ కావాలంటారా, ఇట్లా మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. డివైడర్ ఆర్ సపరేటర్, ఇట్లా మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. చూడండి, ఓకే, డే, మంత్, ఇయర్. అంటే బై డిఫాల్ట్ ఎలా ఉంటుంది, మీరు ఇక్కడ ఎక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఆర్డర్ డేట్ అంటే ఎలా వచ్చిందో. చూడండి, మనకి సపరేట్గా వచ్చింది, ఈ విధంగా వచ్చింది ఆర్డర్ డేట్. మంత్, డే, ఇయర్, మంత్, డే ఈ ఫార్మేట్లో వచ్చింది. మనకు ఆ ఫార్మేట్ మనకు నచ్చలేదు. ఓకే, నేను దాన్ని నార్మల్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఇక్కడ చూడండి, వీటిని కస్టమర్ డేట్, కస్టమర్ ఐడి, కామా, ఇవన్నీ ఇక్కడ నుంచి తీసుకుందాం. మనం ఇవన్నీ టైప్ చేయాలంటే టైం పడుతుంది. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కామా, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడండి ఎట్లా ఉందో, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇట్లా ఉంది. ఓకే, ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చేద్దాం మనం. ఎక్కడది, డేట్ ఆఫ్ బర్త్, కామా, ఫోన్, కామా, ఇవన్నీ ఎందుకు లేదు, సిటీ, స్టేట్లు ఇవన్నీ అవసరం లేదు. ఆర్డర్ ఐడి కూడా అవసరం లేదు. ఆర్డర్ డేట్, ఓకే,
ఆర్డర్ ఐడి కామా ఆర్డర్ డేట్. ఓకే, కామా ప్రొడక్ట్ నేమ్ కామా అమౌంట్ క్వాంటిటీ కామా అమౌంట్. ఈ ఫీల్డ్స్ తీసుకున్నాం. సేమ్ ఇది దీన్ని రన్ చేస్తున్నాం. ఎర్రర్ వస్తుంది ఏంటో చూద్దాం ఒకసారి. ఎర్రర్ మెసేజ్ ఏంటో చాలా ఉన్నాయి. ఏముంటుంది ఎర్రర్ ఇక్కడ? ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేటు, ఐడి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోను. ఎనీ ఎర్రర్ ఏముంటుంది ఇక్కడ? ఇంకా ఎర్రర్ అన్నోన్ కాలం కస్టమర్ ఐడి ఇన్ ఫీల్డ్ లిస్టా? కస్టమర్స్ ఐడి కాదు కదా, కస్టమర్ ఐడి. ఓకే, గుడ్. సో మనకి ఈ విధంగా డేటా వచ్చింది. గుడ్. మనకి డేట్ ఇలా ఉండకూడదు, అందుకని ఇక్కడ వేస్తాను అంటే ఇక్కడ ఎంటర్ కొట్టేస్తున్నా. ఇక్కడ ఎంటర్ నీట్గా కనిపించడం కోసం మీకు ఈ ఫోన్ దగ్గర కూడా ఎంటర్ కొట్టేస్తున్నా. ఈ డేట్ దగ్గర డేట్ ఫార్మేట్ కావాలి మనకి. డేట్ ఫార్మేట్ అని చెప్పేసి డేట్ ఫార్మేట్, దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ కాలం తీసుకొని కామా ఇలా తీసుకొని పర్సంటేజ్ సింబల్ డి, స్మాల్ డి, క్యాపిటల్ డి వద్దు, స్మాల్ డి, కామా పెట్టకూడదు, ఐఫన్, పర్సంటేజ్ సింబల్ మంత్, ఐఫన్, పర్సంటేజ్ సింబల్ క్యాపిటల్ వై. ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఇలా ఉన్నది ఎలా వచ్చేస్తుందో, ఇలా వచ్చేసింది. ఆఫ్ కోర్స్ ఇక్కడ దీనికి అలియాస్ నేమ్ పెట్టుకుందాం ఒకటి, యాజ్ డిఓపి. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉందో అలా చూడండి మారిపోయింది, నీట్గా వచ్చేసింది. డేటు, మంత్, ఇయర్ ఇలా వచ్చేసింది. అదేవిధంగా ఇది కూడా కావాలి అంటే దీన్ని చూడండి, ఇంకా ఆర్డర్ డేట్ని ఎలా మారుస్తున్నానో. ఓకే, ఇక్కడ ఎంటర్ కొడదాం. ఇది ఎంటర్ కొడదాం. ఓకే, మనకి ఆర్డర్ ఐడి పైకి పని ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ డేట్ దగ్గర డేట్ ఫార్మేట్ అని చెప్పేసి సేమ్ ఫార్మేట్ కమా కాపీ చేస్తున్నా, ఆర్డర్ డేట్. ఓకే, ఆర్డర్ డేట్ వచ్చింది. టైం పోయింది, ఓన్లీ డేట్ ఒకటే వచ్చింది. మనకి టైం కూడా కావాలనుకోండి, ఇక్కడ టైం కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే టైం కాలం సపరేట్ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవచ్చు, అది కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇంకో కాలం, ఎక్స్ట్రా కాలం చూడండి. ఆర్డర్ డేట్ కాకుండా ఆర్డర్ టైం కావాలి, దాన్ని అలా కూడా తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ మనకి డి కాకుండా అవర్స్, మినిట్స్ ఎం ఉండదు, మనకి వేరే ఉంటుంది. చూద్దాం ఒకసారి. మనం కావాలనుకుంటే దీనికి ఇట్లా పెట్టుకోవచ్చు, సెకండ్స్ ఎస్. ఇవి చూద్దాం ఒకసారి, వాటికి సంబంధించిన ఈ ఫార్మేట్ కోడ్స్ ఏమని చూద్దాం. టైంకి సంబంధించి క్యాపిటల్ హెచ్ 24 hours ఫార్మేట్, స్మాల్ హెచ్ వచ్చేసి నార్మల్ 0 to 12 hours ఫార్మేట్. ఓకే, ఐ కూడా ఉంది, ఐ కూడా వాడుకోవచ్చు కావాలనుకుంటే. మనకి మినిట్స్ కి 0 to 60 seconds కి వచ్చేసి మనకి ఎస్, స్మాల్ ఎస్. ఓకే, స్మాల్ ఎస్ ఆర్ క్యాపిటల్ ఎస్ ఏదైనా వాడుకోవచ్చు. మినిట్స్కి వచ్చేసి మనకి ఇక్కడ ఐ ఉంది, ఏముంది? ఐ ఉంది, మినిట్స్కి ఐ ఉంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఆర్డర్ డేట్, ఆర్డర్ టైం సపరేట్ చేసాం. ఆర్డర్ డేట్లో నుంచి డేట్ని, టైంని సపరేట్ చేసాం. ఆర్డర్ డేట్, ఆర్డర్ టైం ఇలా.
ఫార్మేట్ తోటి. ఓకే, అండ్ ఏఎం పిఎం ఇలా కూడా చేయొచ్చు. మనం ఇంకా క్యాపిటల్ డి పెట్టామనుకోండి, నేను డేట్ ఆఫ్ బర్త్ లో క్యాపిటల్ డి పెడుతున్నాను చూడండి, 3rd 4th 30th ఇలా వచ్చింది చూడండి. ఓకే, 3rd అని 4th అని 30th అని ఇలా వచ్చింది క్యాపిటల్ డి పెడితే. స్మాల్ డి పెడితే మామూలుగా వచ్చింది ఇలా. ఇవన్నీ మనకి ఇంకా డే నేమ్స్ కావాలి, డే నేమ్స్ కావాలి, ఐ మీన్ వీక్ నేమ్స్, ఐ మీన్ డే నేమ్స్, వీక్ నేమ్స్ కాదు డే నేమ్స్, సాటర్డే సండే. డబ్ల్యూ పెడితే ఫుల్ వస్తుంది. డబ్ల్యూ కాకుండా మనకి ఇంకా బి పెడితే, డి కాకుండా బి పెడితే మనకి ఇక్కడ అక్టోబర్, మనకి అది కాదు, డబ్ల్యూ పెట్టి చూద్దాం. డబ్ల్యూ అంటే సింగిల్ డిజిట్ వస్తుంది. క్యాపిటల్ డబ్ల్యూ పెడుతున్నా, క్యాపిటల్ డబ్ల్యూ దగ్గర వెన్స్డే, సాటర్డే, సండే అని వస్తుంది. బట్ డే అయితే లేదు. డే కూడా కావాలి అంటే జస్ట్ ఒక కామా ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ పర్సంటేజ్ సింబల్ తీసుకొని స్మాల్ డి పెట్టామంటే డే వస్తుంది. అండ్ దాంతోపాటు ఏ రోజు కూడా వస్తుంది. దాన్ని షార్ట్ కట్ లో కావాలి అంటే, మనకి షార్ట్ కట్ లో కావాలంటే, ఓకే, జనవరి ఫిబ్రవరి కాకుండా మనకి దానికి షార్ట్ కట్ లో కావాలి అంటే ఇక్కడ జనవరి డిసెంబర్ ఎం, క్యాపిటల్ ఎం ఇలా వస్తుంది, స్మాల్ ఎం ఇక్కడ ఎక్కడన్నా ఉందేమో చూద్దాం, అన్ని గుర్తుండవు మనకి. సాటర్డే సండే, వావ్, ఇక్కడే ఉంది కదా, ఫస్ట్ లో ఉంది, ఫస్ట్ డే మర్చిపోయాం మనం. మీరు కూడా హలో ఫాలో అవుతున్నారా? హలో, ఓకే, మరి చెప్పాలి కదా. ఓకే చూడండి, వెన్స్డే 3rd ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ వేరే ఫార్మేట్ లో కావాలి అంటే, చూడండి వెన్స్డే, ఇక్కడ క్యాపిటల్ డి పెడుతున్నాను, క్యాపిటల్ డి కాదు బి పెడుతున్నాను. 3rd అండ్ ఇక్కడ వచ్చేసి మంత్ క్యాపిటల్ డి పెడుతున్నాను, ఇయర్. ఓకే, ఇలా చూడండి. 3rd వచ్చిందా, అక్టోబర్, ఇటు అడిది వచ్చింది, క్యాపిటల్ డి బి. ఓకే, వెన్స్డే 3rd October 19 ఈ విధంగా డేట్ ఫార్మాట్ కావాలనుకున్నా. అండ్ పూర్తిగా మనకి మంత్ కావాలి అన్నా, మంత్ పూర్తిగా కావాలి అన్నా, మంత్ పూర్తిగా కావాలి అన్నా, ఎస్, ఓకే, ఎం. ఇది మనకి పూర్తిగా డే మనకి పూర్తిగా కావాలి అంటే ఇట్లా వెన్స్డే 3rd October 1990 ఇట్లా డేట్ ఆఫ్ బర్త్. ఈ ఫార్మేట్ లో కావాలి అంటే మనకి ఏ ఫార్మేట్ లో కావాలంటే ఆ ఫార్మేట్ లో ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, డేట్ ఫార్మేట్ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, అది స్టూడెంట్స్ చాలు ఈరోజుకి. టుమారో క్లాస్ లో రిమైనింగ్ థింగ్స్ చెప్పుకున్నాం. ఓకే గుడ్. ఇప్పుడు ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే